హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్వాని. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. బ్రో, ఏంటి ఈ మధ్య జాబ్లో జాయిన్ అయ్యావా? ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయిందా? కొత్త మొబైల్ తీసుకోవాలనిపిస్తుందా? బైక్, ట్రీట్స్, షాపింగ్, ఐ గెట్ ఇట్ బ్రో. బట్ లిజన్, శాలరీ వచ్చిందంటే లైఫ్ సెట్ అయినట్టు కాదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పటి నుంచే సెటిల్ అవ్వాలంటే కొంచెం ప్లానింగ్ కావాలి. సో ఈ వీడియోలో కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాల్సిన 4 ఫైనాన్షియల్ స్టెప్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్లీ అడ్వైస్ అనుకోండి, టూ బేసిక్ కాదు, టూ హెవీ కాదు. ఓకే, లెట్స్ గో. ఓకే, ఫస్ట్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు అనుకోకుండా సంథింగ్ ఏదైనా జరిగిందనుకో, లైక్ బైక్ రిపేర్, ఫ్యామిలీ మెడికల్ ఇష్యూ ఆర్ జాబ్ లాస్, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఫండ్ మనకు తప్పకుండా యూజ్ అవుతుంది. 3 to 6 months ఎక్స్పెన్సెస్ని వదిలేసి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, నీకు 20K పర్ మంత్ ఖర్చు అవుతుందనుకో, అట్లీస్ట్ 60K అనేది సైడ్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఇది. అండ్ ఈ అమౌంట్ని బ్యాంక్ FD అకౌంట్లో కాకుండా సేవింగ్స్ అకౌంట్లో కానీ లేకపోతే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఫ్యామిలీలో మీరు ఒక్కళ్ళే ఇన్కమ్ సోర్స్ అయినా లేకపోతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీ పేరెంట్స్ దాన్ని రీపే చేస్తున్నా, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. LIC పాలసీస్, రిటర్న్స్ అలా కాదు, ఇది చాలా సింపుల్ అండ్ క్లీన్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నువ్వు లేనప్పుడు నీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సర్వైవ్ అవ్వడానికి ఇచ్చే ప్రొటెక్షన్. చిన్న ఏజ్లోనే తీసుకుంటే 500 పర్ మంత్ పెడితే చక్కగా 1 crore కవర్ వచ్చే పాలసీస్ ఉంటాయి. సో నో డ్రామా. పాలసీ బజార్ లాంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకో, డిఫరెంట్ పాలసీస్ని కంపేర్ చేయి అండ్ సింపుల్ టర్మ్ ప్లాన్ తీసేసుకో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్. కంపెనీ ఆల్రెడీ ఇస్తుంది కదా అంటే అది సరిపోదు. ఒకవేళ జాబ్ పోయిందనుకో, కవరేజే ఉండదు. అండ్ చిన్నగా డిసీజెస్ వచ్చాక తీసుకుందాంలే అనుకుంటే అప్పుడు రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఎక్కువ. సో నీ పేరు మీద పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ అండ్ బెటర్ ప్రొటెక్షన్. ఇది కూడా 500 పర్ మంత్ పెడితే డీసెంట్ 5 to 10 lakh కవరేజ్ వస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ లాంటి ప్లాన్స్ తీసుకుంటే పేరెంట్స్ని కూడా కవర్ చేయొచ్చు. నౌ ద లాస్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ పార్ట్, ఇన్వెస్ట్ చేయడం. మనలో చాలామంది అనుకుంటాం తర్వాత ఇన్వెస్ట్ చేద్దాంలే అని, కానీ ఇన్ఫ్లేషన్ సైలెంట్గా మన మనీకి డ్యామేజ్ చేస్తుంది. పెట్రోల్ రేట్స్ ఎలా ఉండేవి గుర్తుందా మీకు? 70 to 80 రూపీస్ ఉండేది, ఇప్పుడు 110 అయింది. అలానే ప్రజెంట్ నీ దగ్గర ఉన్న 100 రూపీస్ రేపటికి 80 రూపీస్ వాల్యూయే అవ్వచ్చు. సో అమౌంట్ని ఓన్లీ సేవింగ్స్ అకౌంట్స్లో పెడితే అల్టిమేట్గా అది లాసే అవుతుంది. మరి సొల్యూషన్ ఏంటి? SIP. సేమ్ 500 పర్ మంత్ ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయి, బట్ టైంతో మ్యాజిక్ జరుగుతుంది. గ్రో, జీరోదా లాంటి యాప్స్లో ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ అండ్ ఇన్సూరెన్సెస్ అన్నీ అయ్యాక Nifty 50లో సిప్ లాగా స్టార్ట్ చేయి. యూ విల్ సీ ద కాంపౌండ్ ఎఫెక్ట్. ఎట్ లాస్ట్, ఏ బోనస్ టిప్, ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. శాలరీ వచ్చాక క్యాష్ ఫ్లో ఎంత స్పీడ్లో పోతుందో తెలుసా? స్విగ్గీ, మూవీస్, జుడియో, అలా ఇంకా చాలా ఉన్నాయి. సో అట్లీస్ట్ ఫర్ 1 month ట్రాక్ ఎవ్రీ రూపీ. ఒక్కసారి నీ రూపీ ఎటుపోతుందో తెలిసాక నెక్స్ట్ శాలరీని నువ్వే బెటర్గా హ్యాండిల్ చేస్తావు. ఫైనలీ, ఏ క్విక్ రీక్యాప్. ఫస్ట్ థింగ్, ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. సెకండ్ వన్, టర్మ్ ఇన్సూరెన్స్, especially if you are the one supporting family. And then health insurance. Company policy is not enough. Fourth one, కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇలా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అప్పుడు ఆ యూజ్లెస్ EMIలో కాకుండా యూజ్ఫుల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ఆ లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫస్ట్ శాలరీని ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. Thank you all.